హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ కార్ డ్రైవ్. హౌ టు కార్ డ్రైవ్. ఈ రోజు కార్ ఎలా నడిపేయాలో ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము. ఓకేనా, కార్ ఎలా నడపాలి ఏంటి అన్న విషయం అయితే ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో మళ్ళీ మనము ముంగట బేసిక్స్ రోడ్ పైన లెంత్ అయితే చూపించగలుగుతాను. ఓకేనా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. అలాగే వచ్చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, అలాగే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకేనా, ఓకే, థ్యాంక్ యూ. లెట్స్ డూ వీడియో మరవకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం కార్ ఎక్కగానే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సీట్ బెల్ట్, ఓకేనా, ఇది మర్చిపోకండి. సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాతనే ఏదైనా స్టార్ట్ చేయండి. ఓకే, అలాగే వచ్చేసి న్యూట్రల్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా, న్యూట్రల్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సెల్ఫ్ కొట్టే ముందు మనం క్లచ్ వచ్చి సెల్ఫ్ కొట్టాలి. ఓకేనా, ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత 2 సెకండ్స్ ఆగిన తర్వాత సెల్ఫ్ కొట్టండి. ఓకే, అర్థమైందా? వెహికల్ అయితే ఆన్ చేసినాం, అయిపోయింది. ఒక్క 2 మినిట్స్ వెయిట్ చేయండి. ఎందుకంటే మనం వెహికల్ స్టార్ట్ చేయంగానే మన ఆయిల్ అనేది కొద్దిగా సర్క్యులేషన్ అవుతుంది కదా. అంటే మనం రన్నింగ్ లో ఉంటే ఏం కాదు, పర్వాలేదు. అప్పుడే స్టార్ట్ చేస్తాం. మనం నైట్ పెట్టి పెట్టినా కానీ ఒక 2-3 అవర్స్ ఆపిన తర్వాత ఆన్ చేస్తే మనం ఆయిల్ అనేది ఇంజన్ లో సర్క్యులేషన్ కావాలా కాబట్టి 2-3 మినిట్స్ ఆగండి. ఆగిన తర్వాతనే బండి మూవ్ చేయండి. ఓకే, క్లచ్ వచ్చిన తర్వాత ఫస్ట్ గేర్ వేసిరా. ఫస్ట్ గేర్ వేసిన తర్వాత పెట్టుకున్నారా బ్రేక్ మీద కాలు, హ్యాండ్ బ్రేక్ తీయండి. సరిగా మనం సెల్ఫ్ కొట్టినాం, బండి స్టార్ట్ చేసినాం, అలాగే క్లచ్ అయితే గేర్ అయితే వేసినాం, హ్యాండ్ బ్రేక్ తీసినాం, బ్రేక్ తొక్కి అయితే ఇచ్చేసినాం. ఓకే, ఫస్ట్ గేర్ లో ఉంది కదా వెహికల్ అయితే. ఓకేనా, ఇప్పుడు అలాగే మూమెంట్ మెల్లగా బ్రేక్ వదిలేయకండి. బ్రేక్ వదిలేస్తే మన వెనుకకు అప్ డౌన్ ఉన్నా కానీ బండి వెహికల్ అయితే ముంగటికి వెళ్తుంది. మెల్లగా ఏం చేయండి అంటే ఇగో క్లచ్ ఈ మాదిరిగా హాఫ్ క్లచ్ తీయండి. హాఫ్ క్లచ్ ఇచ్చిన తర్వాత బ్రేక్ వదిలేండి. బండి అయితే మూవ్ అవుతుంది, చూడండి మూవ్ అవుతుంది కదా. ఎప్పుడైనా వెహికల్ ఆపాలనుకున్నా హాఫ్ క్లచ్ పెట్టి బ్రేక్ వస్తే బండి ఆగుతుంది. ఇగో ఇలా అయితే ఆగుతుంది, చూస్తున్నారు కదా. ఓకేనా, బండి అయితే మూవ్ చేద్దాం. ఓకే, వెహికల్ అయితే మూవ్ చేద్దాం. చూస్తున్నారుగా, ఫస్ట్ గేర్ లో వెహికల్ అయితే మూవ్ అవుతుంది. ఓకే, మనం రైట్ లెఫ్ట్ పోయేటప్పుడు జాగ్రత్తగా వెహికల్ ఆపి రైట్ కు లెఫ్ట్ కు చూసుకోండి. మనం రోడ్ ఎక్కాలంటే ఇటు సైడ్ మనం లెఫ్ట్ తిరగాలి కాబట్టి ఇండికేటర్ అయితే వేసుకోండి ఖచ్చితంగా, లెఫ్ట్ ఇండికేటర్. స్ట్రేట్ వెళ్ళేటప్పుడు అయితే ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే వెనకెళ్ళి వచ్చే వాళ్ళకు అర్థం కాదు. కొత్త నేర్చుకునే వాళ్ళు కూడా మనకు 4 ఇండికేటర్ వేసుకుని మాత్రం నేర్చుకోండి. ఓకే, ఆర్పిఎం 20కి వచ్చింది కదా. 20కి వచ్చినప్పుడు అలా క్లచ్ నొక్కండి. క్లచ్ నొక్కి సెకండ్ గేర్ వేయండి. ఓకేనా, సెకండ్ గేర్. ఓకేనా, 20కి వచ్చిన తర్వాత సెకండ్ గేర్ వేయండి. మనకు ఆటోమేటిక్ గా అర్థమవుతుంది ఏ గేర్ లో పోవాలి. ఇక్కడ అప్ పాయింట్ వచ్చిందా, ఇది ఇక్కడ అప్ పాయింట్ వస్తే మనము థర్డ్ గేర్ వేయాలని అర్థం. ఆటోమేటిక్ కార్స్ కి అయితే, కొన్ని పెద్ద వెహికల్స్ కి అయితే మీకు చూపిస్తుంది థర్డ్ గేర్ వేయాలని. బేసిక్ కాబట్టి ఇది చూపించదు. వచ్చి నొక్కండి, థర్డ్ గేర్ వేయండి. ఓకేనా, ఇగో థర్డ్ గేర్ వేయండి. చూస్తున్నారు కదా, థర్డ్ గేర్. మళ్ళీ డౌన్ ఉంది, ఎక్సలేటర్ డౌన్ అయింది కాబట్టి డౌన్ చూపించింది. చూస్తున్నారు కదా, మళ్ళీ ఎంత పోవాలి, 40కి మళ్ళీ నెక్స్ట్ 4th గేర్ వేయండి. ఓకే, 4th గేర్. 4th నుంచి 5th కోవాలంటే
మన 45 నుంచి 50లో 5th అయితే వెళ్ళొచ్చు. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. గుర్తుకి సేమ్ మూమెంట్, క్లచ్ నొక్కండి, క్లచ్ నొక్కి 5th గేర్ వేయండి. ఓకేనా, మనం వెహికల్ ఆపాలనుకున్నప్పుడు అలాగే క్లచ్ ఒత్తి ఇగో బ్రేక్ ఒత్తాలి ఇలా. ఓకేనా, మనం కొద్దిగా దూరం నుంచి లాంగ్ నుంచి వస్తే మనం సైడ్కి పోవాలనుకుంటే మెల్లిగా గేర్ ఏ విధంగా అయితే వేసుకున్నామో ఆ విధంగా తీసుకుంటూ 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 రావాలి. వచ్చేసి సైడ్కి వచ్చేసి హ్యాండ్ బ్రేక్ వేయండి. ఫస్ట్ బండి ఆఫ్ చేయకముందు హ్యాండ్ బ్రేక్ వేసి తర్వాత బండి వెహికల్ ఆఫ్ చేసి న్యూట్రల్ చేయండి. ఓకేనా, ఎప్పుడైనా హ్యాండ్ బ్రేక్, సీట్ బెల్ట్ ఇవి ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. యూజ్ చేస్తే మనకు డ్రైవింగ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం రోడ్ల పైన లెఫ్ట్కి ఎట్లా వెళ్ళాలా, రైట్కి ఎలా వెళ్ళాలా, మూమెంట్ ముంగడికి ఎట్లా వెళ్ళాలా, అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్తో, ఇన్ఫర్మేషన్స్తో మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని నాకైతే ఆలోచనలు వస్తాయి. ఓకేనా, అలా మీ ముంగడికి వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ.